రే మావా ఏంట్రా లోపల ఏదో ప్రోగ్రామ్ లా ఉందిరా. పదిరా మనం వెళ్దాం. రే అమ్మాయిలు కనిపించే రోజే నీకు చిందేయాలనిపిస్తుందా? ఏంట్రా వీడు? అమ్మాయిలు ఉన్న చోటేరా అల్లరి చేయాలి. అయ్యో రారా. హలో ఫోన్ చేస్తే తీయవా? నేనెంత భయపడ్డానో తెలుసా? నేను ఒక ప్రోగ్రామ్ జరిగే చోటున్నాను, అందుకే ఫోన్ రింగ్ నాకు వినిపించలేదు. మిస్ కాల్స్ చూసేనే తిరిగి చేయొచ్చుగా. ప్రాబ్లం క్రియేట్ చేసి ఊరంతా వెతకడానికి బయలుదేరారు. మీరు ఫోన్ ఎత్తకపోతే మాకు భయంగా ఉండదా? సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? ఎక్కడున్నావు? ఇక్కడే పక్కన ఉన్నాను. ఇంతకీ దొరికారా? ఎవరు? అదే ఆ దొంగలించినోళ్ళు. మరే వాళ్లే మమ్మల్ని పట్టుకోండి అన్నారు. మేం కూడా వేరే ఏమి పాలుపోక వాళ్ళని పట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు నా జేబులోనే ఉన్నారు. నేను రాగానే తీసి చూపిస్తా. హే బాధపడకు, నువ్వేం తప్పు చేయలేదుగా. అన్నీ త్వరగా సర్దుకుంటాయిలే, సరేనా? ఎవర్రా? స్వాతియా? ఎప్పుడూ తనని ఇబ్బంది పెట్టడమే తప్ప ఒక్కసారి కూడా తనకు ఉపయోగపడేలాగా ఏ పని నేను చేయలేదురా. అలాంటిది నేను కాల్ అటెండ్ చేయకపోతే కంగారు పడిపోయి కాల్ మీద కాల్ చేస్తోంది. ఎందుకురా నా మీద ఇంత అభిమానాన్ని చూపిస్తారు? కొంతమంది అంతేరా కృష్ణ, దారిన పోయే దరిద్రాన్ని ఒళ్ళు తెచ్చిపెట్టుకుంటారు. కానీ నువ్వు అదృష్టవంతుడు కృష్ణ. స్వాతి నిన్ను తిట్టడం, నీతో పోట్లాడడం అంత లవ్వేరా. అదేరా రియల్ లవ్. అది కక్కూసు వెళ్ళినప్పుడు దాంతో పాటు పోయేది అంటే ఆ 3G 4G లవ్ కాదురా ఇది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఫీలింగ్సేరా. అవును, లవ్ మీద ఫీలింగ్సే. ఆ లవ్ ఫీలింగ్ తెలియాలంటే ముందు నువ్వు ఒక లవ్ చేయాలి. అవునరా, ఇది లవ్ చేసే టైమే. నేను జైలుకి వెళ్ళిన విషయం అమ్మా నాన్నలతో ఎలా చెప్పాలని నేను ఆలోచించుకుంటుంటే నేను లవ్ ఒకటి. ఫారెన్ కి టూర్ వెళ్ళమని చెప్పరా మావా? రా సార్, నువ్వు ఇలా అడుకడుకు లీవ్ వేసావంటే నేను వేరే మనిషినే పెట్టుకోవాలి. పెట్టుకోండి, నాకే సమస్య లేదు. రే రఫీక్, ఏమైందిరా? నేను తమాషకే కదా మాట్లాడాను, అంత కోపం ఎందుకు? రే నీకు పరోటానే దోసనా? దోసరా. రే త్వరగా తీసుకురారా. ఏంటి బాయ్, ప్రోగ్రామ్ బాగా గ్రాండ్ గా జరిగిందా? కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎక్కడ? నేను చూశాను బాయ్. గడిపారా? అక్కడున్నారు. ఓహో సరేలే, మీరు కానివ్వండి. 4 పరోటాలు, 4 చపాతీలు వచ్చి సాంబా పార్సల్ కట్టు. సరే అక్క. అక్క బీఫ్ ఉందా? నేను అంగడి పెట్టుకోవడం ఇక్కడ నచ్చలేదా? రే రే నేను నిన్న వైన్ షాప్కి వెళ్ళినప్పుడు కార్లో 2 పీసులు కూర్చున్నాయని చెప్పాను కదా, అది ఇంకా కార్లోనే ఉన్నాయిరా. చూడరా, సడన్ గా చూడకరా, అనుమానం వస్తుంది. సూపర్ గా ఉన్నారు కదా. అలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు లవర్స్ అయ్యి ఉండొచ్చేమో. పెద్ద లవర్స్.